మా బ్యాగులన్నీ రెడీ అయిపోయాయి. ఊరైతే వెళ్తున్నాము. ఒకటి మా అబ్బాయిది, ఒకటి నాది, ఒకటి మా అమ్మాయిది. ఇక షాపింగ్ బట్టలు ఉన్నాయండి. ఇంకా చూడండి, ఇవ్వండి. ఇవైతే మా అబ్బాయివి, ఇవి మా అమ్మాయివి. పండగ 4 రోజులు వేసుకుంటారు కదా మరి. అమ్మాయిలకి అయితే సూపర్ మోడల్స్ ఉన్నాయండి. ఇక ఇవి నావి టాప్ కలెక్షన్. ఇక ఓపెన్ చేయట్లేదు, కట్టుకున్నాక చూస్తారు కదా మీరు. ఇక హ్యాండ్ బ్యాగ్లు రెడీ అయిపోయాయి. 2 హ్యాండ్ బ్యాగ్లు, ఒకటి లాప్లో పెట్టేసిన, ఒకటి అయితే దగ్గర ఉంచుకుంటాను మొబైల్ అయి పెట్టుకుని. ఇవైతే ఇక కొత్త క్యాలెండర్లు అండి. ఇవి దేవుడికి అగరబత్తీలు తీసుకెళ్తున్నాం హైదరాబాద్ నుంచి, ఆర్తకర్పూరం. ఇవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ బ్రాండ్ ఎప్పుడు వాడుతూ ఉంటాం. ఇవైతే బిస్కెట్స్ కార్లో తినడానికి ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేశాను. ఇవి కలర్స్, మిగిలిపోయిన కలర్స్ ఎక్కువ తీసుకున్నాను, ముగ్గులు అయితే తక్కువ పెట్టాను కదా. ఇవి కూడా బిస్కెట్స్ తినండి, చందమామ బిస్కెట్లు పెట్టేశాను పిల్లలకి కార్లో తింటారని. ఇదైతే టీ పొడి అండి. ఇది కూడా బ్రాండ్ బాగుంటుంది టీ పొడి. ఊరు నుంచి తీసుకురమ్మని చెప్పారు, అంతే తీసుకుంటున్నాం. బిస్కెట్స్ ఓపెన్ చేస్తాను ఏంటండి. ఇవైతే ఒక అంకుల్ తీసుకొస్తారు మాకు ఎప్పుడు. ఆ రోజు వేడివేడిగా బాగున్నాయని అయితే తీసుకున్నాను, ఇంటికి కూడా పట్టుకెళ్దామని. ఇవిగోండి చందమామ బిస్కెట్లు, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవైతే ఇదండి మా లగేజ్. ఇప్పటికే లగేజ్ ఎక్కువైపోయింది. ఇక మా వారి బ్యాగ్ కూడా ఉంది కానీ. ఇదిగోండి మా వారి బ్యాగ్. మొత్తం ఒక 5 బ్యాగులు అయినాయి. లగేజ్ బ్యాగ్ ఒకటి, 6 బ్యాగులు. హ్యాండ్ బ్యాగులు లెక్కలేదులేండి, ఒళ్ళో అయినా పెట్టేసుకుంటాను కదా. పండుగలో చూడండి మా డ్రెస్సులు ఎలా ఉన్నాయో. ఇదండి బాయ్. ఇదిగోండి రామోజీ ఫిలిం సిటీ వచ్చేసింది. ఈ రోజు అయితే మేము ఊరికి వెళ్తున్నాం, అక్కడ ఫ్రీగా ఎంజాయ్ చేస్తాం. అది కూడా వీడియో చూపిస్తాం. సంక్రాంతి మేము ఈ రోజు బీచ్ కు వెళ్తాం. ఇట్ ఇస్ మైన్లీ మొన్న పండగ వస్తే అప్పుడు మేమైతే మా మమ్మీ వాళ్ళైతే గోపేగలు అయితే వేస్తాయి. గోగు పిడకలకు వచ్చిన తిప్పలు ఇవన్నీ కదా guys. ఇవన్నీ ఒక వీడియోలో సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇదే పార్ట్ 2 కూడా పెడతామమ్మా. బాయ్. మా మమ్మీ మాట్లాడి ఈ రోజు నేను మా కాలేజ్ వదిలేసి హాలిడేస్ పెట్టేసి వెళ్ళిపోతున్నాను మా ఊరికి. మా నాన్నమ్మ ఇంటికి అయితే నా కోసం ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నాయి. తర్వాత అమ్మమ్మ ఇంటికి వెళ్ళి స్నాక్స్ మొత్తం తినేసి వెళ్ళిపోతాం. అమ్మమ్మ ఇంటికి తినడానికి వెళ్దామా? తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? ఇప్పుడు మనం గోవారంలో ఉన్నాం. గోవారమా? అది ఎక్కడ ఉంది? ఇదే బ్రేక్ఫాస్ట్ చేసావు మరి? చేసావా? ఎక్కడ తిందాం మరి? ఎక్కడ తిందాం? విజయవాడలో తినొద్దు, ఎక్కడ తిందాం? నానమ్మ ఇంటిగా తిందాం. అంత సేపు ఆగదా? నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లంచ్ చేస్తాం మనం. నానమ్మ వాళ్ళ ఇంటిగా అయితే లంచ్ చేస్తాం గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఇదిగోండి. ఇక విజయవాడలో అయితే టిఫిన్స్ చేసేసి అయితే బయలుదేరిపోయాం. అప్పటికే 10 o'clock అయిపోయింది. ఇదిగోండి విజయవాడ బీచ్. మా వాడిని వాయిస్ పవర్ ఇమ్మంటే నేను ఇవ్వనంటున్నాను. ఇక లంచ్ టైం అయితే అయిపోయింది. 2 o'clock. నరసాపురం ఆగి బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక ఇంటికైతే వచ్చేసాం. మా కోసం అయితే రెడీగా మా అత్తయ్య గారు చెక్క వాళ్ళు అయితే చేస్తున్నారు. నేను మా అమ్మాయి కూడా హెల్ప్ చేసేసాం. దీన్ని అంటుకుంటే రాలేదు, నూనె రుద్దుకోవాలన్నాడు కదా. చూడు అప్పుడు చేసి ఎంతకు వచ్చింది. ఇలా వచ్చి చిన్నగా స్కూల్ ఉండేది పండు. అక్కడి నుంచి గట్టిగా పెట్టి ఇవైతే మా సంక్రాంతికి పిండి వంటలు. నేను మంచిగా చేస్తుంటే మా తమ్ముడు వచ్చేసాడు పొట్టి. చూసారా వీడికి ఎందుకు అమ్మాయిలు చేసే పనులు సింపుల్గా ఉందని వీడు కూడా వచ్చేస్తాడు అంతే.
నన్ను ఆపేస్తాడు, పిచ్చగా చేస్తాడు, కానీ బాగానే చేస్తున్నాడు. ఇంత సింపుల్గా ఉంది. పెట్టమ్మా ఇక్కడ. రివర్స్లో పెట్టకూడదు, ఆయిల్ వైపు పెట్టాలి. ఇందాక నేను తప్పు చేసా, అయిపోయి నేను ఒక్కటి చేస్తా. సరిగ్గా అక్క నువ్వు నేను పట్టు వచ్చేసింది. వచ్చేసి తీసాము. ఇవిగోండి అప్పడాలన్నీ రెడీ చేసేసాం. ఇక నూనెలో అయితే ఫ్రై చేసేస్తాకి ఆయిల్ రెడీ చేసుకున్నాం. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కొన్ని వేస్తూ ఫ్రై చేసేస్తున్నారు మా అత్తయ్య గారు. నేను వేస్తున్నాను, ఆవిడ తీస్తున్నారు. ఇక పిల్లలు మా వారు ఎప్పుడు ఇస్తామని ఎదురు చూస్తున్నారు. ఒక 4 అయితే దేవుడి దగ్గర పెట్టేసి పిల్లలకి మా వారికి ఇచ్చేసాను. ఇక నైట్ డిన్నర్లోకి నాకు ఇష్టమైన చేపల పులుసు అయితే ప్రిపేర్ చేశారు. వీటిలో బెండకాయ ముక్కలు చూడండి. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.